ఆ మహాదేవునిపై భక్తి సుధారసాన్ని ప్రవహింపజేసే పరమశివ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. సుమారు 1200 సంవత్సరాల క్రితం కాశ్మీర్కు చెందిన మహనీయుడు, ఋషి, సిద్ధుడు శివ అద్వైత సిద్ధాంతముపై అద్భుతమైన ప్రత్యాభిజ్ఞాకారికాను రచించిన శ్రీ ఉత్పలదేవుడు శ్రీనగర్లోని డాల్ లేక్ ఒడ్డున సంచరిస్తూ భక్తి పారవస్యంలో ఆసువుగా చెప్పిన శ్లోకాల మాల అయిన శివస్తోత్రావళిని తెలుగులోకి నేను అనువదించాను. ఆ శివస్తోత్రావళి నుంచి నేటి శ్లోకం. ఓం సతోవశ్యం పరమ సత్సత్య తస్మాత్ పరం ప్రభో త్వం చ అసతః సతశ్చ అన్యాస్తే నాసి సదసన్మయః. హే ప్రభు, అసత్యమైనవి సత్యమైనవి వేరు, అసత్ సత్ అన్నవి ఎప్పుడూ వేరే. కానీ మీరు సత్యము అసత్యముల కంటే కూడా వేరు. అందువల్ల సత్య అసత్యములు రెండూ మీరే. సర్వము ఆ శివుడే కనుక. సత్ అనగా నిజంగా ఉండే వస్తువులు, కొండ, కుర్చీ వగైరా. అసత్ లేని ప్రపంచం. ఉదాహరణకు ఆకాశ పుష్పం అసలు ఉనికిలోనే లేనిది. సహస్ర సూర్య కిరణాధిక శుద్ధ ప్రకాశవాన్ అపి త్వం సర్వభువన వ్యాపకోపి న దృశ్యతే. స్వామి, 1000 సూర్యుల కిరణముల కంటే ఎక్కువ ఉజ్వల ప్రకాశవంతముగా ఉండి కూడా, అన్ని లోకాలలో వ్యాపించి ఉండి కూడా మీరు మాకు కనిపించరు, అనగా భౌతిక దృష్టితో చూడలేము అని భావం. జడే జగతి చిద్రూపః కిల విద్యేపి వేదకః విభుర్మితే చ ఏనాసి తేన సర్వోత్తమో భవాన్. హే స్వామి, జడ ప్రపంచంలో చైతన్యము, తెలుసుకోదగిన విషయాలలో జ్ఞానము మరియు మితమైన ప్రపంచములలో కూడా అమితముగాను మీరు వ్యాపించి ఉన్నారు. అందువలన మీరు సర్వోత్తములు. అలమాక్రందితైః అన్యైః ఇయదేవ పురః ప్రభో తీవ్రం విరౌమి యన్నాథ ముహ్యామ్యేవం విదన్నపి. హే ప్రభు, ఇతర విషయాల మాటలు ఎంత గట్టిగా అరిచినా ఉపయోగం లేదు. నేను మీ దగ్గర ఒక విషయం గట్టిగా చెబుతున్నాను ప్రభు. అది ఏమిటంటే, ఈ విషయాలన్నీ తెలిసి కూడా మోహంలో పడిపోతున్నాను. ఆ మోహం నుంచి కాపాడమని ప్రార్థన. ఓం నమః శివాయ. తరువాతి శ్లోకం పోస్ట్ చేయగానే తెలియడానికి నోటిఫికేషన్ను సెట్ చేసుకోండి. ఆ మహాదేవుని కీర్తిస్తూ చెప్పబడిన స్తుతిని అందరికీ చేరేలా చేయాలని సంకల్పించిన మీ పరమశివ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ, తన కరుణాకటాక్ష వీక్షణాలను అందరిపై ప్రసరింపజేయాలని ఆ పరమశివుని ప్రార్థిస్తూ భక్తజన విధేయుడు కావూరి శ్రీనివాస్.